మేము ఇప్పుడే రూడికి మల్లన్న దగ్గరికి వేసి వచ్చినాము. అట్లనే అయితే మా మమ్మీకి నేను చెస్ అడిగితే చెస్ ఇంకా బిజినెస్ లూడో స్నేక్ అండ్ ల్యాడర్స్ ఇప్పించింది. 580 పడ్డది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం అన్న బాక్సింగ్ చేద్దాం. అంశుదా ఇప్పిస్తాద్రా మమ్మీ తక్కువ రేట్లో చూసి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. వావ్ క్లాప్స్. ఇదైతే లూడో స్నేక్ అండ్ ల్యాడర్. చెస్ సూపర్ బుక్లెట్ మోడల్. ఇవైతే లూడోకి సంబంధించినవి ఉన్నాయి. సెకండ్ ల్యాడీకి సంబంధించినవి ఉన్నాయి. స్నేక్ అండ్ ల్యాడర్ ఇవైతే బిజినెస్కి సంబంధించింది. ఈ రెండు అయితే అందరికి తెలిసిందే. చెస్ ఇవి కూడా బిజినెస్కి సంబంధించింది. క్యాట్లాక్ ఎలా ఆడాలో అనేది క్యాట్లాక్. బిజినెస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఫోన్లో ఎడిక్ట్ అవ్వడం ఇష్టం లేక సో కూర్చోబెట్టి వాళ్ళని హోల్డ్ చేసి ఆడించాలి అన్న ఉద్దేశంతో ఫిజికల్గా నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు బాగా డిజిటల్కి బాగా అలవాటైపోయి పిల్లలు ఏం చెప్పిన మాట వినట్లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చింది ఆడుతున్నారు. సో ఫిజికల్లీ వాళ్ళకి నేర్పించాలి కూర్చోబెట్టి అన్న ఉద్దేశంతో ఇట్లా నేను తీసుకున్నాను. 4 కాంబో చెస్, స్నేక్ అండ్ ల్యాడర్, బిజినెస్ అండ్ లూడో. సో ఇది ఎట్లా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. మనం ఎట్లా నేర్పిస్తే పిల్లలు అట్లా నేర్చుకుంటారు. మనం యాజ్ డిజిటల్కి అలవాటు చేసామనుకోండి మొత్తం డిజిటల్కి అలవాటు అయిపోతారు. మనం ఫిజికల్లీ ఇట్లా ఏమైనా హ్యాండ్ చేసినామనుకో వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటే రోజు ఒకటే గేమ్ ఆడాలని రూల్ ఏం లేదు. ఫిజికల్ యాక్టివిటీస్ నేను బాగా ఇస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మా పిల్లలు బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడతారు అనమాట. క్యారమ్స్ అయితే బాగా ఆడతారు, సూపర్ ఆడతారు. ఓకే బాయ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. షేర్ చేయండి, ఎట్లుండొచ్చు షేర్ చేయండి, మీరు కూడా కొనండి.